అండ్ రీసెంట్గా మలయాళం హీరో ఉన్ని ముకుందన్ మూవీ బాగా వైరల్ అవుతుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉన్ని ముకుందన్ గారు మలయాళంలో ఒక ప్రముఖ హీరో అండి. అంటే సూపర్ హీరోనే. ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. మనము రీసెంట్గా అయ్యప్ప మాలలో ఆయన ఇద్దరు చిన్నపిల్లలతో చేసిన సినిమా చాలా బాగుంది. థియేటర్స్లో కానీ. అనుష్క బాగుమతి మూవీలో కూడా చేశాడు కదా ఈయన. అనుష్క బాగుమతిలో కూడా ఉన్ని ముకుందన్ ఉన్నారు రీసెంట్గా. ఆయనే మ్యాక్రో అని మూవీతో వచ్చారు. ఇది అసలు యూట్యూబ్లో కానీ ఐఎండి కానీ ట్రెండ్ అవుతుంది. ఏంటంటే ఇండియన్ హిస్టరీలోనే వైల్డ్ యాక్షన్ మూవీగా. ఎందుకంటే మనం మొన్నటిదాకా అనిమల్ చూసాం, కిల్ హిందీ సినిమా గుర్తుందా? అవి రెండు అంత వైల్డ్గా ఉన్నాయనుకుంటే దాని అమ్మలా ఉందండి మూవీ. అంటే వైల్డ్లో మొత్తం చెవు కొరుక్కొని తింటున్నాడు హీరో. మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఓరియంటెడ్ వైల్డ్తో నింపేశారంట. ఇంగ్లీష్ సినిమాలు హర్రర్స్ మూవీలు ఉంటాయి కదా, లోపల నుంచి పాట్ తీసేసి గుండెకాయ తినేసి ఆ లెవెల్లో తీశారంట. ఇండియన్ మూవీస్లోనే నెంబర్ 1 వైల్డ్ యాక్షన్ మూవీ ఇదే అని నిర్ధారించారు. కాబట్టి ఉన్ని ముకుందన్ అంటే మలయాళం ఫ్యాన్స్ ఎలాగో చూస్తున్నారు. ఉన్ని ముకుందన్ తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా యాక్షన్ లవర్స్ ఎవరంటో యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలి ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా 100% నచ్చుతుంది. ఇంకోటి డౌట్ ఏంట్రా అంటే సెన్సార్ ఎలా ఇచ్చారు అనేది కూడా డౌట్. ఎందుకంటే బ్లడ్డే ఉందంట సినిమా మొత్తం మ్యాక్రోలో. అందుకని ఈ సినిమా బాగుంటుందని నా అభిప్రాయం అండి. హర్రర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు అంటారు. హర్రర్ మూవీ కాదు, యాక్షన్ థ్రిల్లర్ ఇది. కానీ హర్రర్ మూవీలా అలా స్పాట్స్ ఒకటి ఎగిరిపోతుంటాయంట మ్యాక్రోలో, చూడాలి అంటున్నాను. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడ పిక్చర్ కాదు, యాక్షన్ లవర్స్ మాత్రమే ఇది సెట్ అయ్యే మూవీ అనుకుంటున్నాను. అనిమల్ కన్నా బాగుంది. అంటే యాక్షన్స్ సీన్స్ స్టోరీ పక్కన పెడితే యాక్షన్స్ కిల్ సినిమా చూసాం. కిల్లో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నరుక్కుంటూనే పోతూ ఉంటారు హీరో, అది సన్నివేశం బట్టి. అలాగే ఇది కూడా మ్యాక్రో అలాగే మొత్తం యాక్షన్ ఓరియంటెడ్తో రివెంజ్ డ్రామా అద్దరు కొట్టిందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ బ్రో.